శివుని మూడో నేత్ర రహస్యం. భగవంతుడిలో ఏకైకుడు మూడు నేత్రాలతో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? శివుడు ఎందుకు త్రినేత్రుడు అని పిలుస్తారు? ఆయన మూడో నేత్రం తెరిస్తే ఏమవుతుంది? ఈ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. శివుని రెండు కళ్ళు సూర్యచంద్రులుగా పరిగణించబడతాయి. అందుకే ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు లోకమంతటా చీకటి వ్యాపిస్తుంది. కాని శివునికి మూడో కన్ను ఎప్పుడు, ఎలా వచ్చిందో తెలుసా? ఒకరోజు పార్వతీదేవి శివుని వెనుకనుంచి వచ్చి సరదాగా ఆయన కళ్లను చేతులతో మూసేసింది. కాని ఆ ఒక్క క్షణంలోనే సర్వలోకాలు చీకటితో కప్పబడి భయానక స్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న శివుడు తనలోని మహాశక్తిని కూడదీసుకుని నుదుటి మధ్యలో మూడో నేత్రాన్ని తెరిచాడు. ఆ నేత్రం నుంచి వెలువడిన అగ్నిరశ్ములు సమస్త లోకాలను వెలుగుతో నింపాయి. ఇంకొక కథ ప్రకారం ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించి వారికి సృష్టి, స్థితి, లయధర్మాలను అప్పగించాలనుకుంది. కాని వారు నిరాకరించడంతో ఆమె కోపంతో తన మూడో నేత్రాన్ని తెరచి భస్మం చేయాలని సంకల్పించింది. అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో నేత్రశక్తిని తనకు అనుగ్రహించమని ప్రార్థించాడు. ఆ శక్తిని స్వీకరించిన శివుడు తన మూడో నేత్రాన్ని పొందాడు. మన్మథుని భస్మం చేయడం. దేవతల ప్రేరణతో మన్మథుడు శివుని మనసులో ప్రేమభావాలను రేకెత్తించే ప్రయత్నం చేశాడు. అయితే తనలో అలజడి ఏర్పడటాన్ని గమనించిన శివుడు తన మూడో నేత్రాన్ని తెరిచాడు. అగ్నిశక్తితో ఒక్క క్షణంలోనే మన్మథుడు భస్మంగా మారిపోయాడు. మూడో నేత్రానికి అస్సలు అర్థం. ఈ మూడో నేత్రం కేవలం వినాశనానికి మాత్రమే కాదు, అది జ్ఞాన నేత్రం కూడా. మన భౌతిక నేత్రాలు ప్రపంచాన్ని భ్రమలతో చూపిస్తాయి, కాని మూడో నేత్రం నిజమైన సత్యాన్ని దర్శించగలదు. యోగం, చక్రాల సంబంధం. మన శరీరంలో 72,000 నాడులు, 7 ముఖ్యమైన చక్రాలు ఉంటాయి. ఆజ్ఞాచక్రం అంటే మూడో కన్ను నిజమైన జ్ఞానాన్ని కలిగించే చక్రం. దీన్ని యోగ సాధన ద్వారా ఉత్తేజితం చేసుకుంటే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూడగలం. శివుని మూడో నేత్రం ఆత్మసాక్షాత్కారానికి, భ్రమల వినాశనానికి సంకేతం. మనలోని జ్ఞాన నేత్రాన్ని తెరిచినప్పుడు మాత్రమే నిజమైన శాంతి పొందగలం. ఈ కథ మీకు ఆసక్తిగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏలేవెట్ వోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.